యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆయన ఏది వంకరగా చేయడు, ఆయన ఏది అడ్డదిడ్డంగా చేయడు. అందుకనే యోబు చివర్లో 42వ అధ్యాయం 1-2 వచనాలు అన్నాడు యోబు గ్రంథంలో, నీవు సమస్త క్రియలు చే దేవుడు అనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేడదని నేను ఎప్పుడూ తెలుసుకుంటుని. దేవుడి దినాన మనల్ని అలాంటి దయలోనికి, దయాకిరీటంలోనికి, దయాప్రాప్తులుగా చేసే భాగ్యములోనికి తీసుకెళ్లాలని కోరతాడు. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఆల్ అనే దగ్గర మనకు సంబంధించిన ఏ కష్టమైనా అక్కడ రాసుకోవచ్చు. అది రోగమైనా, బాధ అయినా, వ్యసనమైనా, కృంగదలైనా, అవమానమైనా, సమస్య అయినా, పోరాటమైనా, కలహమైనా, ఏదైనా సరే ఆ యేసు యందు విశ్వాసం ఉంచిన వారు ఆ మార్గంలో యాత్రలో సాగిపోతున్నప్పుడు దేవుడు చీకటిని వెలుగుగా చేస్తాడు, ఇరుకును విశాలపరుస్తాడు, ఆ మెట్టగా ఉన్న స్థలములను చక్క చేస్తాడు. బైబిల్లో చాలా రకాలైన సంవత్సరాలు ఉన్నాయి. మీరు అనుమతిస్తే ఒక 5 మాత్రమే గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది యెషయా గ్రంథం 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. ఐజయా చాప్టర్ 6 verse 1. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున్నా మీరు ఈ మాట ఆలకించండి. సంవత్సరము, ఏ సంవత్సరము? ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం. ఉజ్జియా అంటే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దేవుడే నా బలము అని అర్థం. మంచి రాజు, 16 సంవత్సరాలకే రాజు అయ్యాడు. ఎంతకాలం పరిపాలన చేసినంటే 52 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. దేవుడు ఆయనకి సహాయం చేసినాడు, ఆయన వర్ధిల్లినాడు. అయితే చివరికి దేవుని మీద తిరుగుబడి కొన్ని పొరపాట్లు చేసిన కారణం చేత దేవుడు ఆయన కుష్ఠరోగానికి అప్పగించినాడు. తర్వాత ఆయన మృతి పొందిన వాక్యంలో మనం చూస్తాం. అప్పుడు దేవుడు అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉండగా యెషయా గమనించినట్లు వాక్యంలో రాయబడుతూ వచ్చింది. చనిపోయిన తర్వాత ఎందుకని, చనిపోకముందు ఎందుకు కనిపించలేదు? ఏం చనిపోవాలంట? ఉజ్జియా ఏ జ్ఞాపం చేస్తున్నాడు? బైబిల్లో రాశారు, అతడు హృదయమందు గర్వించి, ఈ టాక్స్ అవుట్ ప్రైడ్, గర్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ గర్వము అనేది చనిపోయిన సంవత్సరాన దేవుడు అత్యున్నతమైన సింహాసనం అందు ఆసీనుడిగా మనకు కనపడతాడు. సిలువలో ఆసీనుడై ఉండేది రక్షణ దగ్గర కనిపించినాడు. రక్షణ కొనసాగించబడుతున్నప్పుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉండేది మనం చూస్తాం. మీకు బాగా పరిచయం అనుకుంటా, సింహాసనం అనే మాట బైబిల్లో చాలాసార్లు వాడబడుతూ వచ్చింది. యెషయా గ్రంథంలో ఎన్నిసార్లు వాడబడిందో తెలుసా? యెషయా గ్రంథం అంతా సింహాసనాన్ని జ్ఞాపం చేస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ద థ్రోన్ బుక్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో సింహాసన పుస్తకం. దీనికి పర్యాయ పదంగా ఇంకో పుస్తకంగా కొత్త నిబంధనలో ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ఎ థ్రోన్ బుక్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము సింహాసన పుస్తకం. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఈ 6వ అధ్యాయంలో సింహాసనాన్ని గురించి ప్రస్తావిస్తూ 53వ అధ్యాయంలో యెషయా భక్తుడు సిలువను గురించి కూడా ప్రస్తావించిన సంగతి మనకు పరిచయం. జ్ఞాపకం చేయాలని కోరేది ఏంటంటే ప్రతి మానవుడి పాపము చేత బంధించబడి ఉన్నాడు. పాపాలు రకరకాలుగా ఉండవచ్చు. ఉజ్జయకేమ గర్వం అనే పాపం, అపవిత్రతనే పాపం, కానికార్యం అనే పాపం. దేవునికి వెలపట మానవుడు పాపాన్ని జరిగిస్తున్నాడు. అందుకే బైబిల్లో రాయబడింది, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి తలంపుల్లోని ఊహలనియు కేవలం చెడ్డవని దేవుడు చూచెను. పాపాత్ముడైన మానవుని దేవుడు ప్రేమించి ఆయనే ఈ భూమి మీదకి మానవాకారాన్ని దిగి రావడానికి సంకల్పించినాడు. ఎందుకంటే ఆ మానవుడు మానించడం దేవుడికి ఇష్టం లేదు. పాపములోనే ఆ మానవుని పాపము నుండి విడిపించి పరిశుద్ధపరిచి పరలోక రాజ్య వారసునిగా చేయాలని దేవుని దయాపూర్వకమైన సంకల్పం. దేవుని ప్రేమ మానవ జాతి మానవుడు ఊహించనలివి కానిది. ఆ దేవుని ప్రేమను మానవుడు ఊహించలేకపోతే ఎలాగ దాన్ని అర్థం చేసుకోగలడు? కొంతమందికి యేసుప్రభు యొక్క ప్రేమను గురించి మేము ప్రకటించడానికి ఆరంభించినప్పుడు వాళ్ళు అంటారు, దేవుని గురించి నాకు బాగా తెలుసుకున్నప్పుడు నేను ఆ దేవుని నమ్ముకుంటాను, ఆ యేసుని నమ్ముకుంటాను. యేసుప్రభుని గురించి నాకు ఇంకా బాగా తెలియదు. యేసుప్రభుని గురించి ఎవరికి తెలుసు? ఎవరికి పూర్తిగా తెలుసు? ఈ భూమి మీద ఉన్న భక్తులందరికీ తెలిసింది యేసుప్రభులో కేవలం ఒక అణువంత మాత్రమే.
బైబిల్లో రాయబడ్డ ప్రవక్తలకు కూడా యేసుప్రభుని గురించి తెలిసింది కేవలం ఒక అణవంత మాత్రమే. యేసుప్రభుని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆయన ముఖాముఖిగా చూసుకున్నప్పుడు మాత్రమే తెలుసుకోవడం బహుశా వీలవుతుందేమో. అంతదాకా ఈ భూమి మీద ఆకాశ మహాకాశాల్లో పట్టజాలని దేవుణ్ణి, ఆకాశం సింహాసనం వేసుకుని భూమిని పాదపీఠముగా చేసుకున్న దేవుణ్ణి పాపాత్ముడైన మానవుడు 5 అడుగుల మనిషి తెలుసుకోవడం సాధ్యమేనా? అనేక సార్లు మనుషుడు తనుకున్న జ్ఞానం చేతి ఏమంటాడంటే, నాకు దేవుడు అంటే ఎవరో చూపించు, ఎక్కడున్నాడో చూపించు, ఎలాగుంటాడో చూపించు, అప్పుడు నేను తెలుసుకుంటా, అప్పుడు నేను దేవుని నమ్ముకుంటా. నీ పక్కనున్న మనిషి ఎలాంటి వాడో నీకు తెలియదే, నీ పక్కనున్న వ్యక్తి ఎలాంటి వాడో నీకు అర్థం కాదే. నీకు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు మానవునికి ఎలాగ అర్థమవుతాడు? అందుకే తార్సువాడైన సౌలు రక్షణ పొందిన తర్వాత రోమిలికి రాస్తున్నాడు, ఆయన అగమ్య గోచరుడు, ఈజ్ అన్సర్చబుల్, అన్థింకబుల్. మనుషుడు దేవుణ్ణి గ్రహించలేడు, ఎరగలేడు, చూడలేడు. మన దగ్గర మనమే ఊహించుకోలేమే. మీ దగ్గర వాచ్ ఉంది, ఎలాగ పనిచేస్తుందో తెలుసా? మొబైల్ వాడుతున్నారు, ఎలాగ పనిచేస్తుందో తెలుసా? కళ్ళద్దాలు వాడుతున్నారు, ఎలాగ పనిచేస్తుందో తెలుసా? మైక్ వాడుతున్నారు, ఎలాగ పనిచేస్తుందో తెలుసా? మన దగ్గర ఉండేది మన దగ్గర ఎలాగ పనిచేస్తుందో మనకే తెలియనప్పుడు మనం సృజించిన దేవుడు ఎలాగ పనిచేస్తాడో మనం తెలుసుకోవాలని అనుకోవడం అజ్ఞానము కాదా? అది గ్రహించడం కూడా మనకు చేత కాదనే సంగతి కూడా ఎరగకపోవడం చాలా విషాదకరమైన సంగతి. మీలో పక్కన ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు కదా, భార్య భర్తలు ఉన్నోళ్ళు, తర్వాత పిల్లలు ఉన్నోళ్ళు, ఇలాగ రకరకాల మనుషులు ఉన్నారు. ఏ పెళ్ళిళ్ళైన భార్య భర్తలు కూడా ఇదొక సవాల్ కపుల్కి. పెళ్ళై 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అయింది కదా, నా భర్త నాకు పూర్తిగా అర్థమయ్యాడన్న భార్యలు చేయొద్దండి. ఒక్క చేయలేస్తే ఒట్టు. అలాగే ఇప్పుడు రివర్స్ క్వశ్చన్, భార్య భర్తల్లో భర్త, నా భార్య పెళ్ళై 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయింది, నా భార్య నాకు పూర్తిగా అర్థమైంది అనే భర్తలు చేయొద్దండి. పొరపాటు కూడా ఎత్తారు, ఎందుకంటే భార్యలు పక్కన కూర్చుని ఉంటారని వాళ్ళకి తెలిసి ఎత్తిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకంతే. పెళ్లి చేసుకున్నారు, కలిసి జీవిస్తున్నారు, కలిసి ప్రార్థన చేస్తున్నారు, కలిసి ప్రభుని సేవిస్తున్నారు, కలిసి ఆరాధన చేస్తున్నారు, కలిసి యాత్రలో కొనసాగిపోతున్నారే. 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, నీ భార్య నీకు అర్థం కాలేదే, నీ భర్త నీకు అర్థం కాలేదే. మీరు మాట్లాడుతున్నారు, జీవిస్తున్నారు, 5 అడుగుల మనిషి 5 అడుగుల మనిషికి అర్థం కాకపోతే ఎవడనో సమీపింపరాని మహామహిమలో అమరత్వం కలిగి తానే శ్రీమంతుడు అద్వితీయ సత్యదేవుడైన ఆ యేసు తుచ్చమైన మానవ మనస్సుకి ఎలాగ అర్థమవుతాడని తలస్తారు. అందుకే భార్య భర్తలు ఎప్పుడన్నా పోట్లాడుకునేటప్పుడు అంటుంటారు కదా, ఒకవేళ భర్త అంటదేమో, పెళ్ళై ఇంతకాలం అయిపోయింది, అసలు డబ్బులు వస్తున్నాయి, నువ్వు ఏం చేస్తున్నావు ఏమో నాకు అర్థమే కాదు, నీ సంగతే అర్థం కాలేదు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అన్ని చూసుకోవాలి కదా, మనం ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి కదా, మరి ఇంతకాలం భర్త అర్థం కాలేదా? ఇంతకాలం భార్య అర్థం కాలేదా? ఇంతకాలం పిల్లలు అర్థం కాలేదా? ఇంతకాలం తల్లిదండ్రులు అర్థం కాలేదా? ఈ మానవుడు గొంతులో ఊపిరున్న మానవుడు 5 నిమిషాలు ముక్కు మూసుకుంటే ఊపిరి పోయి మానవుడే మానవుని తెలుసుకోవడానికి అర్థం కాకపోతే సమస్త జీవరాశిని 6000 సంవత్సరాలుగా పోషించి భద్రపరుస్తున్న జీవాధిపతి అయిన దేవుని తెలుసుకోవడం మానవుని తరమా? తెలుసుకోవడం కానప్పుడు ఆ ప్రభుని గురించి ఎందుకనే సందేహం మీ దగ్గరికి రావచ్చు. తెలియనివన్నీ మనం వాడకుండా వదలలేము, మనకు అవసరం. అందుకే ఈ దేవుడు అవసరం. బైబిల్లో రాయబడింది, మనుషుడు పాపం చేత జీవిస్తున్నప్పుడు ఆ పాపం నుండి తప్పించుకునే మార్గం లేకపోతే దేవుడు మానవుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఇట్లనగా మనం ఇంకా బలహీనమైండగా, భక్తిహీనమైండగా, శత్రులమైండగా, నిర్దేవులమైండగా, వాగ్దానం లేకుండా ఉండగా, మహిమ లేకుండా ఉండగా యుక్తకాలమున క్రీస్తు యేసు మన కొరకై మరణించెను. పాపం మెరుగని ఆయన మన కొరకే శిలువలో పాపంగా చేయబట్టానికి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఎవరికి? ఆయన ముఖం మీద ఉమ్మి ఎవరి కొరకు? ఆయన దేహం అంతా కూడా దెబ్బలు ఎవరి కొరకు? ఆయన చేతుల్లో మేకుల దెబ్బలు ఎవరి కొరకు? ఆయన ప్రక్కలో బల్లెప్పొట్టి ఎవరి కొరకు? అరికాలం మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనను స్వస్థత లేని మానవుని కొరకు, అరికాలం మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనను గాయాలు లేకుండా మనందరికీ రక్తసిక్తమైన దేహం సెలవులో మన కొరకు అప్పగించబడ్డం, నలగొట్టబడ్డం ఎవరి కొరకు? పాపలమైన మన కొరకు కాదా? ఏమి తెలిసి దేవుడు మానవుని ప్రేమించినాడు? ఆయన మన ప్రాంతమా, మన కులమా, మనకు పరిచయమా, మనకు బంధువా, మనకేమైనా దోస్తా? ఏది కాదు కదా.
ఆయన ఆకాశం మీద ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము. ఆయన నీతిమంతుడు, మనం దుర్నీతిమంతులము. ఆయన పరిశుద్ధుడు, మనం పాపులము. ఆయన అక్షయుడు, మన క్షయమైన వారము. ఆయన శ్రీమంతుడు, మనం దరిద్రులము. దిక్కులేని దరిద్రులు, నిరాకరించబడి త్రోసివేయబడిన మానవ జాతిని ఇంతగా ప్రేమించడానికి ఏమి చూచావు ప్రభువా? ఆ శిలువ రక్తం ద్వారా ప్రతి మానవుని కడిగి శుద్ధీకరించి ఆయనతో మనం చేర్చుకోవాలని దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం. ఈ దినాల్లో సాధారణంగా మనం చూస్తాం కదా, రకరకాల దానం చేసేవాళ్ళని మనం వింటూ ఉంటాం. వాళ్ళు చాలా మంచి దానం చేస్తారండి అని. బహుశా 5 రకాలైన దాతలు ఉండవచ్చు. ఆహారం దానం చేస్తారు, లేదా అన్నం దానం చేస్తారు. అన్నదానము, వాళ్ళని అన్నదాత అంటారు. మనకి ఎవరైనా భోజనము ఇంటికి పిలిచి వడ్డించినారనుకో, వాళ్ళు ఏమంటారంటే అతిథి దేవో భవ, అతిథులుగా రండి మా ఇంటికి అంటాం. మనం తిన్న తర్వాత మూతి దుడుచుకొని అలాగే బయటికి వెళ్ళేసి వస్తుంటాం. సాధారణంగా థ్యాంక్స్ కూడా చెప్పము. మనం ఏం చెప్పాలో తెలుసా? అన్నదాత సుఖీ భవ. ఒక్క పూట మనుషుడు అన్నం పెడితే అన్నదాత సుఖీ భవ అంటే అన్నం దానం చేసేవాళ్ళు, వస్త్రదానం చేసేవాళ్ళు, రక్తదానం చేసేవాళ్ళు, అవయవ దానం చేసేవాళ్ళు, ప్రాణదానం చేసేవాడు ఒకే ఒక్కడు. ఆయన పేరే యేసుక్రీస్తు. ఒక పూట భోజనం పెట్టమంటే ఎవరైనా వడ్డిస్తారు. ఒక జత బట్టలు ఇమ్మంటే ఎవరైనా ఇస్తారు. ఒక 100 రూపాయలు ఇమ్మంటే ఎవరైనా ఇస్తారు. ప్రాణాన్ని ఎవరిస్తారు? ఆయన పేరే యేసుక్రీస్తు. ఆయనే ప్రాణదాత, ఆయనే జీవదాత, ఆయనే లోకరక్షకుడు. ఆయన గురించి మేము ప్రకటిస్తున్నాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందొద్దురు. యెషయా ఆ ఉజ్జియా చనిపోయిన ఆ సంవత్సరాన అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా ఆయన చూచినాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన అంతా మనకు పరిచయము. దేవుని మందిరములోనికి ఆయన వచ్చినాడు. ఒక ప్రవక్త దేవుని మందిరంలోకి రావడం ఏంటి? మనకు సాధారణంగా కొంత వాక్యం తెలిస్తేనే మనం అనుకుంటాం, మాకు చాలా తెలుసులే అనుకుంటాం. ఆయనకి ఎంత తెలుసో తెలుసా? మనకు తెలియని దానికంటే ఎక్కువ తెలుసు ఆయనకి. ఇంకోసారి చెప్పనా? నేను చెప్పిన మాటలు తెలుగు అర్థమవుతున్నాయా? మనకు తెలియని దానికంటే ఆయనకు తెలిసింది ఎక్కువ. అంటే మనకు తెలియంది చాలా ఉంది అని అర్థం. ఆయనకు తెలిసిందే చాలా ఉంది. 66 అధ్యాయాలు కలిగిన పుస్తకాన్ని రాశాడు. యేసుప్రభు యొక్క పుట్టుకను గురించి రాస్తూ, యేసుప్రభు యొక్క రాజ్యాన్ని, సింహాసనాన్ని గురించి ఇదిమిద్దంగా ప్రవచనాలు రాసిన వ్యక్తి దేవుని మందిరానికి రావాలా? సహవాసానికి రావాలా? వచ్చిన వెంటనే బలిపీఠం కనపడాలా? శరాపులు కనిపించాలా? బలిపీఠం మీద అగ్ని మండేది కనిపించాలా? ఇవన్నీ శరాపులు ఎగురుతూ గంతలేస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన ఆరాధన ఆయన చూశాడు. ప్రవక్త ఆరాధన చూసినాడు. ప్రవక్త బలిపీఠాన్ని చూశాడు. ప్రవక్త దేవుని స్వరం చూసినాడు. ప్రవక్త దేవాలయపు గడప గుమ్మలు చూశాడు, గుమ్మములు చూశాడు. ప్రవక్త దేవుని చొక్కాయి చూశాడు. ప్రవక్త దేవుని సింహాసనం చూశాడు. అలాంటి వ్యక్తి ప్రవక్త. ఆ చూసిన వ్యక్తి దైవ వర్తమానికులు, వాళ్ళే దైవ సేవకులు, వాళ్ళే దేవుని పరిచారకులు. మనం ఆయన గురించి ఏమి చూడక, ఏమి తెలియక మనం కూడా బయలు పట్టుకొని అంత ఇంత తెలుసు అనుకుంటే ఎలాగా? నేను ఆయన చూచాను, ఆయన మాటలు విన్నాను, ఆయన శబ్దము గమనించినాను, ఆయన వస్త్రపు చెంగును చూచినాను. ఇప్పుడు యెషయా బయటికి వెళ్ళాడు అనుకోండి, ఏంటి అని అథారిటీ? యెషయా మనకు తెలుసు కదా, ఈ కేమ్ ఫ్రమ్ రాయల్ బ్లడ్, రాజవంశం నుండి వచ్చినవాడు. ఆయన లేవి గోత్రికుడు కాదు, ఆయన సామాన్యమైన గోత్రికుడు, యూదా గోత్రముల నుండి వచ్చినవాడు. అలాంటి వాడు దైవ సాన్నిధిని చూచి దేవునితో సహవాసములోనికి వచ్చినాడు. రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత, లేదా మృతి పొందిన సంవత్సరమున, దీనికి మనం ఒక పేరు పెడదామా? ఇయర్ ఆఫ్ ఫెలోషిప్, సహవాస సంవత్సరం. దేవుని పరిచారకులుగా, సంఘముగా మనం కూడా మొదట దేవునితో సహవాసములోనికి రావాలి, దేవుని మందిర అనుభవంలోనికి రావాలి, దేవుని బలిపీఠం దగ్గరికి రావాలి, దేవుని సింహాసనం చూసే అనుభవంలోనికి రావాలి, యేసుప్రభు యొక్క చొక్కాయి చూసే అనుభవంలోనికి రావాలి, యేసుప్రభుని ఎలాగా శరాపులు ఆరాధిస్తున్నారు అవన్నీ చూసే అనుభవంలోనికి రావాలి. అప్పుడు మనము ప్రభువుని సున్నితంగా ఆయన కోరినట్లు పరిచర్య జరిగించడానికి అవకాశం ఉంది. ఇఫ్ ఐ డు నాట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ హూ హ్యాస్ చోజన్ మీ, ఐ కెనాట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ ద పీపుల్ హూమ్ ఐ సర్వింగ్. నన్ను ఏర్పాటు చేసుకునే దేవుణ్ణి చూసే అవకాశం నాకు లేకపోతే, ఆయన ఎరగకపోతే, నేను నా దగ్గర ఉన్న దేవుని ప్రజలను నేనేమని సేవించగలను? దావీదు విషయంలో ఇదే చెప్పబడింది. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు,
ఆయనను గురించి రాయబడిన మాట, దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేశాను. రెండవది చూస్తామా? పరిచయమైన వాక్య భాగాలే త్వరగా చూచి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. 65వ కీర్తన 11వ వచనం, Psalm 65:11. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత రెండవ సంవత్సరానికి ఇంకా పెద్ద పెద్ద కిరీటాలు అవుతాయి. అలాగే 10 ఏళ్ళు ఉంటే 10 కిరీటాలు, 20 ఏళ్ళు ఉంటే 20 కిరీటాలు, 30 ఉంటే 30, 40 ఉంటే 40, 50 ఉంటే 50. అంటే పెద్ద కిరీటాలు పెట్టుకుని పోతే గోహం తగులుతూ ఉంటాయి. ఆ కిరీటాలు కూడా అన్ని కిందకి పడిపోయినాయి అనుకో. బైబిల్లో రాయబడింది, వారి కిరీటం పడిపోయాను. ద క్రౌన్ ఆఫ్ దెమ్ వాస్ ఫాలన్. పడిపోయిన కిరీటాలన్నీ ఉంటే వాళ్ళకి ఏం కనిపించదు. దావీదు ఆ కిరీటాలన్నీ కలిగి ఉన్నాడు. అందుకే దావీదు జీవితంలో దేవుడు ఒక సంవత్సరం పొడిగించకూడదు. దావీదు గుర్తిస్తున్నాడు, ఇది సంవత్సరం మాత్రమే కాదు, ఇది నా ఆయుష్కాలం పొడిగించడం మాత్రమే కాదు, ఇది నీ దయా ప్లస్ కిరీటం, దయా కిరీటం. దేవుడు ఎంత దయగలవాడంటే మనం నిర్దయలమైనా కూడా ఆయన దయ చూపిస్తూనే వచ్చినాడు. అందుకనే 18వ కీర్తనలో రాస్తాడు, నిర్దయులైన వారికి నువ్వు దయ చూపించేవా దేవుడవు, కఠిన లీడర్లు నువ్వు వికటంగా ఉంటావు. దేవుని లక్షణం ఏంటంటే దయ చూపించటం. ఎలాంటి వారికి ఆయన దయ చూపిస్తాడు, ఎలాంటి వారి పక్షాన ఆయన దయను వెల్లడి చేస్తాడంటే దేవుని వాక్యంలో చాలా సందర్భాలు వాడబడుతూ వచ్చినాయి. కానీ దావీదుని గురించి మాత్రమే మనం చూస్తే ఈ 65వ కీర్తన అంతా దేవుని ఎలాగ ఆయన స్తుతించుటలో దయ చూపించినాడో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దయ భౌతికమైన విషయాల్లో మనం చాలా సందర్భాల్లో చూసినవచ్చు, కానీ ఆత్మీయమైన విషయాల్లో ఆ దయ చూడకపోవడం చాలా విషాదకరమైన సంగతి. దేవుని దయ పొందిన వారు ఇతరులకు దయ చూపిస్తారు. మనం అందరం ఎలాగైతే ఎంత బాగుంటుంది. మనకు చాలా పేర్లు ఉంటాయి, ఈ పేరు పెట్టుకుంటే ఎలాగుంటుంది? దయాప్రాప్తుడు, దయాప్రాప్తురాలు. దేవుడు దయ పొందిన దానికంటే మనుషునికి భూమి మీద ఇంకేం కావాలా? మనుషులు దయ పొందితేనే ఎంతో గొప్పగా ఉంటే, దేవుని దయ పొందిన దయాప్రాప్తురాలా నీకు శుభం, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఏం మాట్లాడుతున్నారో ఈశ్వరము అని భయపడి అలాగ వెనక్కి తిరిగితే అప్పుడు గాబ్రియల్ దూత ఆమెకు ఒక ప్రత్యేకమైన వర్తమానం తీసుకుని వచ్చినారు. దేవుని దయ పొందిన వారిని దేవుడు ప్రత్యేకమైన వర్తమానంతో నింపుతాడు. ఆ దేవుని దయలోనికి మనం వచ్చినామా? మీకు తెలుసు కదా, 6000 సంవత్సరాల మానవ చరిత్రలో నాకు తెలిసి గాబ్రియల్ దూత పురుషులకు 2 సార్లు 3 సార్లు కనిపించినాడు, కానీ ఒకే ఒక్క స్త్రీ దగ్గరికి వర్తమానం తీసుకుని వచ్చిన. ఆమెకి దారముడు పోయేవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళందరికీ వెళ్ళేవాళ్ళందరికీ దయాప్రాప్తురాల 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 అలా కాదు. ఒక నిర్దిష్టమైన వ్యక్తుల దగ్గరికి మాత్రమే గాబ్రియల్ వస్తాడు. మిగతా సందర్భాల్లో మిగతా వాళ్ళందరూ వస్తారు, మాలాంటి వాళ్ళందరూ. అందుకనే పాత నిబంధనలో ఒకే ఒక దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చినాడు, ఆయన పేరే దానియేలు. బైబిల్ అంతట్లో ఒకే ఒక వ్యక్తికి 2 ప్రధాన దేవదూతలు కనిపించినారు, ఆయన పేరే దానియేలు. ఆయన దగ్గరికే గాబ్రియల్ వచ్చినాడు, ఆయన దగ్గరికే మిఖాయేలు వచ్చినాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఆయనకు వచ్చింది. ఆయన ఫుల్ టైం కాదు, సరైన టైం కాదు, పైపెచ్చు ప్రవక్త కూడా కాదు, ఒక సామాన్యమైన ఉద్యోగం చేసుకునేవాడు బబులోన్ దేశంలో. బైబిల్ పండితులు అంటారు ఆయన ఒక ప్రధాని అని, కానీ 2 ప్రధాన దేవదూతలు చూసే అవకాశము దేవుడు ఆయనకు అనుగ్రహించినాడు. ఈ మరి దగ్గరికి వస్తే 2 ప్రధాన దూతల్లో ఒక గాబ్రియల్ దూత వచ్చినాడు. ఆయన సింపుల్గా రాడు కదా, ఒక వర్తమానంతో వస్తాడు. ఆ వర్తమానమే నీవు దేవుని వలన దయ పొందితివి. దేవుడి దినాన మనల్ని అలాంటి దయలోనికి, దయాకిరీటంలోనికి, దయాప్రాప్తులుగా చేసే భాగ్యములోనికి తీసుకెళ్ళాలని కోరతాడు. దేవుడు దయ పొందిన వ్యక్తి మనుషులకు దయ నోచుకోకపోయినా పర్వాలేదు, బ్రతకగలడు. మనుషులందరూ దయం అనుకుండి దేవుని దయ లేకపోతే ఏం లాభం? కానీ మనమేమనుకుంటామంటే దేవుని దయ లేకపోయినా పర్వాలేదు, మనుషుల దయ ఉంటే చాలు అని అనుకుంటాం. కానీ బైబిల్ పండితులు లేదా ప్రభు కొరకు జీవించిన వారు మనుషుల దయ లేకపోయినా పర్వాలేదు, దేవుని దయ ఉండాలి. బైబిల్లో రాయబడింది కదా యేసుప్రభుని గురించి, ఆయన మనుషుల దయందును దేవుని దయందును. దేవుని దయ అవసరమే, మనుషుల దయ కూడా అవసరమే. కానీ అనేక సార్లు మనుషులు మనల్ని దయ చూపించరు, పట్టించుకోరు, వాళ్ళు త్రోసివేస్తూ ఉంటారు. మీకు ఒక్క సాక్షి చెప్పి నేను ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. భారతదేశాన్ని
యేసుక్రీస్తు సువార్తతో ప్రభావితం చేసిన 3 సిక్కులు ఉన్నారు. మొదట ఆయన పేరు కర్తార్ సింగ్. వీళ్ళు చాలామంది పేరు వినిండకపోవచ్చు. రెండవ ఆయన పేరు సాధు సుందర్ సింగ్. మూడవ ఆయన మనందరికి పరిచయం బ్రదర్ భగత్ సింగ్. మొదట కర్తార్ సింగ్, ఈ పేరు చాలామంది మీరు వినలేదు కదా. ఈ కర్తార్ సింగ్ అనే ఆయన గొప్ప భక్తుడు. ప్రభుని నమ్మిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చాలా ధనవంతులు, నిష్ఠాగరిష్ఠులు. వారి సిద్ధాంతానికి ఇది భిన్నంగా ఉందని ఆయన యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయనకి ఇలాగ చెప్పారు, నువ్వు యేసుప్రభుని విడిచిపెడితే మా ఇంట్లో ఉండు, యేసుప్రభుని విడిచిపెడితే మా ఆస్తిలో నీకు వచ్చే భాగం కూడా ఇస్తాం. యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టకుండా ఉంటే మామూలుగా మనమేమో కట్టబట్టలతో బయటికి వెళ్ళి కాదు. వాళ్ళ నాన్న వాళ్ళు ఏం చెప్పారు కదా తెలుసా, కట్టబట్టలు కూడా ఇంట్లో వదిలేసి దిగంబాడిగా బయటికి వెళ్ళు. కొన్నిసార్లు ఎప్పుడైనా మనం సాక్షి చెప్పేటప్పుడు ఇలాగ చెప్తుంటాం, మన వాళ్ళని యేసుప్రభుని నమ్మిన తర్వాత వెళ్ళిపోమన్నారు, కట్టబట్టలతో బయటకు వచ్చినాను. ఇంకా మేలు చాలామంది కట్టబట్టలతో బయటకు వచ్చిన, కట్టుబట్టలు లేకుండా కూడా ప్రభు కొరకు బయటకు వచ్చిన వాళ్ళు కర్తార్ సింగ్ ఒకడు. ఎలాగొచ్చాడు చెప్పనా, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మాయి కట్టబట్టలు కూడా వదిలేసిపోమని, నాకు ఒక 5 నిమిషాలు సమయం ఇవ్వండి వదిలేసిపోతాను అన్నాడు. 5 నిమిషాల్లో అలాగ బయటికి వెళ్ళాడంట. అక్కడ దేవునికి ఇలాగ ప్రార్థన చేశాడు, యేసు ప్రభువా, నన్ను ప్రేమించిన పరలోకాన్ని విడిచి వచ్చిన నేను ఈ భౌతికమైన వస్త్రాలు విడిచిపోవటానికి ఇదొక స్వల్ప విషయం. యేసు ప్రభువా, నన్ను ప్రేమించి నా కొరకై సెలవులో నీవు వస్త్రహీనుడవయ్యా, నేను నీ కొరకై కట్టబట్టలు కూడా ఇంట్లో వదిలేసిపోవడం స్వల్పమైన విషయం. నీవు నా కొరకు చేసిన త్యాగముతో పోల్చుకున్నప్పుడు నేను నీ నామాన్ని బట్టి చేసే త్యాగము ఎన్నికైంది కాదు. ఇలాగ ప్రార్థన చేసినాడంట. అక్కడ తోటలు కనిపిస్తే, అరటి తోటలు, తమలపాకు తోటలు కనిపిస్తే వెళ్ళి వాటన్నిటిని కచ్చడాలుగా, ఆదాం వల్ల కచ్చడాలుగా తయారు చేసుకొని బట్టలన్నీ తీసేసి అలాంటి పెద్ద ఆకులతో కవర్ చేసి ఆ కవర్లో ఆ సంచి చేసి సంచిలో వేసుకున్న బట్టలు పెట్టేసి దాన్ని మళ్ళా కుట్టేసి తన ఆకలి కచ్చడం చేసుకుని వాళ్ళ అమ్మ నాన్నగారి దగ్గరికి వచ్చినారంట. ఇదిగో మీ బట్టలు. దేవుని దయ పొందిన వారు మనుషుల దయ పొందకపోయినా సరే వారు తమ ఇంటిని మాత్రమే కాదు, ప్రాంతాలను మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా ప్రభావితం చేస్తారు. సంవత్సరం అనే దయా కిరీటాన్ని నువ్వు ధరింపచేసిన మన సంగతి ఏంటి? మనం చాలాసార్లు అనుకుంటాం, నేను ఎంతో త్యాగం చేశాను అనుకుంటాం. యేసు ప్రభు యొక్క త్యాగముతో అసలు మనం త్యాగం అని చెప్పడానికి కూడా వీలు లేదు. ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో మీరు తిరిగిన ఏమీ తక్కువ కాలేదు. మొదట చూసిన ఇయర్ ఆఫ్ ఫెలోషిప్, సహవాస సంవత్సరం. రెండవది ఇయర్ ఆఫ్ ఫ్యాట్నెస్. దాని జాడలు 65వ కీర్తన 11వ చెప్పబడుతుంది కదా, సారము వెదజల్లుచున్నవి. దేవుడు మన జీవితంలో సారము కలిగిన వారిగా ఉండాలని కోరుతున్నాడు. మూడవది చూస్తామా, హబక్కుకు 3వ అధ్యాయం 2వ వచనం. హబక్కుక్ చాప్టర్ 3 verse 2. యెహోవా, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమాలో యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతనపరచము, సంవత్సరములో జరుగుతుండగా దానిని తెలియచేయం. ఇక్కడ మనకు హబక్కుకు దినాల్లో ఒక సంవత్సరం కనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాలు వారి జీవితాలు ఉండొచ్చు, కానీ ఈ సంవత్సరము వారికి దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసే సంవత్సరం ఉండాలని కోరాడు. ఇయర్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. దేవుడు నమ్మదగిన వాడు. అందుకనే మలాకి 3:6 చెప్పబడింది, యెహోవానైనా నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. మనం లయము కాకుండా దేవుని యొక్క మంచితనాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి కాపాడబడుతూ వచ్చినాం. రోజులు గడిచే కొలది, వారాలు సంవత్సరాలు గడిచే కొలది దేవుడు మనలో ఆరంభించిన సత్క్రియ నూతనపరచబడ్డం చాలా ప్రాముఖ్యమైన సంగతి. రిఫైనింగ్. దేవుడు నూతనపరిచిన వాళ్ళు
నూతనమైన తీర్మానంతో నూతనంగా ప్రభు కొరకు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆ నూతన పరచబడటానికి మనము ఇష్టపడకపోతే పాతదే ఉంటుంది. పాత భోజనం అంటే ఇష్టమా? పాత బట్టలంటే ఇష్టమా? పాత చెప్పులంటే ఇష్టమా? ఏదైనా పాతదంటే మనకి ఇష్టమా? దేవుడు మనల్ని నూతన పరచలు కొత్తదనంగా చేయాలనుకుంటాడు. అందుకే బైబిల్లో యెషయా రాస్తూ వచ్చినాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలము, నూతన కార్యము, నూతనం అన్ని ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో చెప్పబడింది కదా, బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఇదిగో సమస్తం నేను నూతనమైనవిగా చేయించున్నాను. కొత్తదంటే ఎవరికి ఇష్టం లేదు? ముఖ్యంగా ఒక విషయం చెప్పనా, కొత్త మొబైల్ ఫోన్ అంటే నాకు ఇష్టం లేదని వాళ్ళు చేయొద్దండి. కొత్త బైబిల్ అంటే ఇష్టం లేదనే వాళ్ళు చాలామంది ఉన్నారేమో, కానీ కొత్త మొబైల్ ఫోన్ ఇష్టం లేదనే వాళ్ళు ఉంటారు. కనుక మనకు కొత్త అంటే చాలా ఇష్టం. హృదయం తప్ప అన్నీ కొత్తవే ఉంటాయి మనకి. ప్రభు ఏం చెప్తాడంటే, మిగతా పాతవైనా పర్వాలేదు, కొత్తది మొదట ఏముండాలా? హృదయం. 51వ కీర్తనలో దావీదు అదే అక్రందన చేసినాడు. యెహోవా స్థిరమైన మనస్సు, హృదయం నాలో నూతనముగా పుట్టించుము. దేవుని కొరకు అలాంటి నూతనమైన తీర్మానము కలిగి, నూతన హృదయం కలిగి ప్రభు కొరకు జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. ఇయర్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని మంచితనంలో దేవుడు ఎప్పుడు తప్పిపోలేదు, దేవుడు ఎప్పుడు నష్టం చేయలేదు, దేవుడు ఎప్పుడు కీడు చేయడు, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. మనకు వచ్చే పరిస్థితులన్నింటిలో మనం అలాగే అనుకుంటాం, దేవుడు మాకు ఇలాగో అన్యాయం చేసేటేంటి, దేవుడు ఏమైపోయాడు, ఏం జరిగిందో అన్నట్లుగా మనం బాధపడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఇతరులు కూడా మనతో అంటారు, మీ దేవుడు ఏమైపోయాడు, మీరు దేవుని నమ్ముకున్నారు, రోగాలన్నీ మీకే వచ్చినాయి, మీరు దేవుని నమ్ముకున్నారు, నష్టాలన్నీ మీకే వచ్చినాయి, మీరు దేవుని నమ్ముకున్నారు, కష్టాలన్నీ మీకే వచ్చినాయి, దేవుని నమ్ముకున్నారు, శ్రమలన్నీ మీకే వచ్చినాయి, మరి ఇప్పుడు ఏం చేయాలా అని పొరపాటున మీరు అడిగారు అనుకో, ఏముంది, ఆ దేవుని నమ్మడం మానైపోయింది, అన్నీ బాగైతే అంటారు. చాలామంది అలాగే చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రభుకు స్తోత్రాలు, ఆ యేసు యందు విశ్వాసం ఉంచిన వారు ఆ మార్గంలో యాత్రలో సాగిపోతున్నప్పుడు దేవుడు చీకటిని వెలుగుగా చేస్తాడు, ఇరుకును విశాలపరుస్తాడు, ఆ మెట్టగా ఉన్న స్థలములను చక్క చేస్తాడు. ఆయనకు సమస్తము సాధ్యం. బైబిల్లో రాయబడింది మార్కు 10:27, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యమే. నా జీవితంలో ఇది ఎలాగ నూతన పరచబడుతుంది, మా ఆయన ఎలాగ మారుతాడు, దేవునికి సాధ్యం. మా ఆవిడ ఎలాగ మారుతుంది, దేవుడికి సాధ్యం. మేము ఎలాగ మారుతాం, దేవుడికి సాధ్యం. మా అప్పులు తీరుతాయా, దేవుడికి సాధ్యం. మా అనారోగ్యం పోతుందా, దేవుడికి సాధ్యం. మా సంఘం బాగుపడుతుందా, దేవుడికి సాధ్యం. మా జీవితాలు బాగుపడతాయా, దేవుడికి సాధ్యం. మా కుటుంబం బాగుపడుతుందా, దేవుడికి సాధ్యం. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఆల్ అనే దగ్గర మనకు సంబంధించిన ఏ కష్టమైనా అక్కడ రాసుకోవచ్చు. అది రోగమైనా, బాధ అయినా, వ్యసనమైనా, కృంగదలైనా, అవమానమైన, సమస్య అయినా, పోరాటమైనా, కలహమైనా, ఏదైనా సరే, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడు సమస్తాన్ని బాగా చేసేవాడు. ఆయన ఏది వంకరగా చేయడు, ఆయన ఏది అడ్డదిడ్డంగా చేయడు. అందుకనే యోబు చివర్లో 42వ అధ్యాయం 1-2 వచనాలు అన్నాడు యోబు గ్రంథంలో, నీవు సమస్త క్రియలు చే దేవుడు అనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేడదని నేను ఎప్పుడూ తెలుసుకుంటుని. దేవుడు సమస్త క్రియలు చే దేవుడని, ఆయన ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేడదని తెలుసుకోవాలంటే 42 అధ్యాయాలు కావాలా? ఆ దేవుని గురించి అంత తెలుసుకోవడము వద్దు. ఎందుకని మొదటి అధ్యాయాన్ని చూస్తే ఆ కష్టాలకు కొలిమి, అగ్ని అంటే మహాశ్రమలు, వెళుతున్న మార్గాలు, ఇబ్బందులు, ఈ బాధ మనుషునికి వద్దు, శత్రువు కూడా వద్దు అని మనం తలస్తాం. కానీ కొన్నిసార్లు దేవుడు కొంతమందిని కష్టాల కొరకే సిద్ధపరుస్తాడు. మీకు తెలుసు కదా, మీరు కూడా కొన్నిసార్లు అనుకుంటారు, ఏం కష్టాలు అన్నీ నాకే వచ్చినాయి, మిగతా వాళ్ళంతా బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు కూడా మందిరానికి వస్తారు, బైబిల్ పట్టుకున్నారు, వాళ్ళు పాటలు పాడతారు, వాళ్ళ పరిచయాలు పాల్పొందుతున్నారు, వాళ్ళు బాగున్నారు, కష్టాలే మాకే వచ్చేయంటి, వాళ్ళని మర్చిపోయా? వాళ్ళనే మర్చిపోలేదు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆ కారణం చేత భవిష్యత్ దేవుడు కొన్ని కష్టాలు పంపిస్తాడేమో. యోబుకే కష్టాలు వచ్చినాయి. ఒక సండే క్లాస్ ఏర్పాటు చేయలేదు, ఒక ప్రత్యేక కుడికి ఏర్పాటు చేయలేదు, ఒక ప్రార్థన మీటింగ్ ఏర్పాటు చేయలేదు, ఒక మందిరం కట్టలేదు, ఒక సహవాసం కట్టలేదు. ఎందుకు యోబు గ్రంథం 42 అధ్యాయాలు ఎందుకు రాశాడు? ఏం పని చేశాడు? మన మాదిరి ఏమైనా వాక్యం చెప్పాడా?
పాటలు నేర్పించినాడా ఎవరికైనా? ఎక్కడైనా బయటికి వెళ్ళి బహిరంగ సువార్త చేశాడా? ఏం చేసినాడని 42 అధ్యాయాలు రాశారు. మానవ రీత్యా ఆలోచిస్తే ఏమి లేదు కదా ఆయన చేసింది అని అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ఆయన శ్రమల మార్గం గుండా వెళ్ళిన దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గణపరిచినాడు. 1 సమయంలో 2:30 మనం చూస్తాం కదా, నన్ను గణపరచువారు నేను గణపరచేదను. దేవుడు ఏ వ్యక్తినైతే ఎలాగో ఏర్పాటు చేసుకుని సిద్ధపరచుకొని ముందుకు తీసుకుని వెళ్తాడో దేవుడు అలాగూ మనల్ని బలపరుస్తాడు. శ్రమలో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు గుండా వెళ్తున్నారా? శ్రమలు ఎవరికి లేవు? మీరు అనుకుంటారు నాకు లేవని, నేను అనుకుంటా మీకు లేవని. చెట్టుకు తగినంత గాలి అని తెలుగులో ఒక సామెత ఉంది. యవనస్తులకు తగిన శ్రమలు వాళ్ళకున్నాయి, పెద్దలకు తగిన వాళ్ళకున్నాయి, సేవకులకు తగిన వాళ్ళకున్నాయి, బోధకులకు తగిన వాళ్ళకున్నాయి. అందరికీ శ్రమలే ఉన్నాయి. చెప్పుకుంటే మన పరవే పోతుందని మనం చెప్పుకోవట్లేదు. కక్కితే చెడు వాసన వస్తుందని కక్కట్లేదు. కడప చింపుకుంటే కాళ్ళ మీద పడుతుందని చింపుకోవట్లేదు. అన్నీ భద్రంగా పెట్టుకొని, తలకి హేనా వేసుకొని, ముఖానికి టాల్కమ్ పౌడర్ పెట్టుకొని, చేతులు వేళ్ళకి లాక్మీ అదేంటి నెయిల్ పాలిష్ పెట్టుకొని, మంచి బ్రాండెడ్ వస్త్రాలు వేసుకొని, బ్రాండెడ్ చెప్పులు వేసుకొని, స్మార్ట్ ఐఫోన్ ఇలాగ పట్టుకొని, ఏం కష్టాలు లేని టక్క 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 చూసే వాళ్ళకి ఏమనుకుంటారంటే, అబ్బా వాళ్ళకి ఏం కష్టాలు లేవు, వాళ్ళు ఎంత బాగున్నారు అనుకుంటారు. పైనుండి కింద దాకా ఒక్కసారి స్కాన్ చేస్తే దేవుని వాక్యములో అన్ని ఎముకలే ఇరిగింటాయి. స్కాన్లో, ఎక్స్రేలో, ఇక్కడ వాక్యంలో పైనుండి కింద దాకా అన్నీ ఇరిగింటాయి. ఎవరికి చెప్పుకుంటాం? ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరు బాగు చేస్తారు? పాత దినాల్లోనైతే ఎవరో కొంతమంది ఆత్మీయులని తెలిసి వాళ్ళకి చెప్పుకునేవాళ్ళు. ఈ దినాలు అలాగే నమ్మటానికి కూడా లేదు. ఎందుకంటే మనం ఒకటి చెప్తే దానికి ఇంకా అంత బాగా మీకు ఎలాగ తెలుసు? దాన్ని మసాలా పూసి చికెన్ కబాబ్ తయారు చేసి రంగు వేసి పెట్టింటారు. ఇట్లా పలానా వాళ్ళని గురించి మీకు తెలుసా? పలానా సేవకుడు, పలానా సేవకురాలు, పలానా విశ్వాసి, పలానా వర్తమానికుడు, పలానా సింగర్, పలానా బోధకుడు, పలానా వాళ్ళు. అయ్యో వాళ్ళని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. కానీ ప్రార్థన చేయండి అందుకే చెప్పడానికి వచ్చిన, ప్రార్థన చేయండి అందుకే చెప్పడానికి వచ్చినానంటే ఇంకంతే. అది ఉత్ప్రేరకం మాదిరి, అంటే మంట మీద పెట్రోల్ పోసినట్లు ప్రార్థన చేయండి అంటే. ఇలాగ ఎన్నో జరిగిపోతున్నాయి. అందుకనే మనుషులు చెప్పుకోలేక వాళ్ళకి షుగర్లు వచ్చి, బీపీలు వచ్చి, థైరాయిడ్లు వచ్చి, పెరాలసిస్ వచ్చి, అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్లో పడిపోయిన తర్వాత ప్రభు సన్నిధిలోనికి కొంతమంది వెళుతూ ఉన్నారు. మెట్టుకు దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవునికి మనం విలువైన వారం. అందుకే కొలస్సీ 3లో చెప్పబడింది 2వ వచనం అనుకుంటా, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడింది. అంటే నాకు ప్రశ్న అడిగి ముందుకడన్నా, మీరు ఇంటి నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు మీ ఇంట్లో ఉన్న చీపురు, పాత చెప్పులు, మసిగుడ్డ బీరువాలో పెట్టి వచ్చిన వాళ్ళు చేయొద్దండి. ఎవరు పెట్టలేదా? ఓకే, ఇప్పుడు నేను ఇలాగ అడగవచ్చా? మీరు ఇంట్లో నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు మీ దగ్గర ఉన్న వెండి, వజ్ర, వైడూర, మరకత, మాణిక, నీళ్ళ, కెంపులు 2 చేయలేదా? అంటే చీపురు, మసిబుట్ట అవన్నీ ఎక్కడ పడాలో అక్కడే ఉంటాయి. పాత చెప్పులు అన్నీ ఎక్కడ పడేసారు? బయటే పడేసింటారు. మరి మీ దగ్గర బంగారం కానీ, డబ్బులు కానీ, ఏదైనా పత్రాలు కానీ, ఇంటివి, పొలాలవి, తర్వాత ఇంకేదైనా మీకు విలువైన డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, తర్వాత ఏంటి పాన్ కార్డు, ఇవన్నీ కార్డులన్నీ ఎక్కడ పెట్టారు? బీరువాళ్ళు. ఎవరికి తెలియకుండా బీరో కొద్దిగా తెరిచి ఇట్టే చూసి ఏముండదు దాంట్లో. అక్కడ ఎవరు కొడుకు కూతురు మమ్మీ అంటే వస్తాను రా, ఇప్పుడే పిలుస్తున్నావేంటి, ఇలాగ పెడతారు కదా. అంటే విలువైనవి మనం బీరువాలో దాచుట, విలువ లేనివి మనం ఏం చేస్తాము? బయట పడేస్తాం. యేసుప్రభు ఏం చేశాడు తెలుసా మన కొరకు? ఆయన మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. అంటే మనల్ని యేసుక్రీస్తు ప్రభువును బట్టి దేవుడు ఏం చేశాడు? దాచినాడు. ఇప్పుడు చెప్పండి, దాస్తే విలువైందా కాదా? ఈ చీపురు దాస్తారా? పాత చెప్పులు దాస్తారా? మసిబట్ట దాస్తారా?
మనం వాడే గంపలు ఇలాంటివి దాస్తారా? దాయరు కదా. దాచినారంటే విలువైంది. దేవుని దృష్టికి మనము విలువైన వారు. ఇప్పుడు మనకు ఏవైతే విలువైనవో అవి దేవుడు భూమి మీద పడేసినాడు. నేను చెప్పనా, వజ్రాలు భూమిలో ఎవరైనా పడేస్తారండి? భూమి మీద ఎవరైనా పడేస్తే ఏమంటారు? మీ ఇంటి దగ్గర ఒక వజ్రము లేదా నెక్లెస్ బంగారం ఉందనుకుంటే బయట చెత్త పొరపాటున పడేస్తావు అనుకో, ఒక నిమిషం ఏమనుకుంటారు? నీకు మెంటలా, బయట పడేసావేంటి, దీని విలువ నీకు తెలియదా అంటారు. దేవుడు ఏం చేశాడంటే వైద్య మరకత మాణిక నీళ్ళలు కెంపులన్నీ భూమి మీద అలాగ పడేసాడు. ఆంధ్రాలోనైతే అనంతపురం జిల్లా వజ్రకరుడు దగ్గర పగడిరాయి, తుగ్గలి, మధ్యకర ఈ ప్రాంతాల్లో వజ్రాలు ఇలాగ రాళ్ళ వల్లే పడేసింటే ఇట్లా తొలకరి వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు వెళ్ళి అక్కడ వజ్రాలు ఏరుకుంటూ ఉంటారు. ఎవరైనా వజ్రాలు భూమి మీద పడేస్తారా? నేలను పడేస్తారా? బంగారం దేవుడు పడేసినాడు. కేజీఎఫ్లోన అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని, హత్తి గోల్డ్ ఫీల్డ్స్ అని, కర్ణాటకలోనంతా దేవుడు బంగారం పడేసినాడు. ఇక్కడ తెలంగాణకు వస్తే దేవుడు బొగ్గంతా ఇక్కడ పడేసినాడు. అక్కడ ఆంధ్ర కృష్ణా గోదావరికి పోతే అక్కడ ఆయిల్ గ్యాస్ అంతా దేవుడు అక్కడ పడేసినాడు. ఇవన్నీ పడేసి మామూలు ఏంటి ప్రభా, చీపురు పాత చెప్పులు లాంటి వాళ్ళు, మసిగుడ్డు లాంటి వాళ్ళని దాచిపెట్టడం ఏంటి? ఇప్పుడు దేవుని దృష్టికి బంగారము, వజ్రవైడూర మరకత మాణిక నీళ్ళలు కెంపుల పచ్చలు ఇవి విలువైనవా? మనం విలువైన వాళ్ళమా? ఇప్పుడు ఇలాగ చెప్పనా, మనకి ఏది విలువైందో అది దేవుడు భూమి మీద పడేసినాడు. ఆయనకి అది విలువ లేదు. చీప్. వాట్ ఈజ్ కాస్ట్లీ టు అస్ ఈజ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వాట్ ఈజ్ చీప్ టు అస్ ఈజ్ కాస్ట్లీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనకి ఏదైతే విలువ లేదో, మన జీవితాలు అంటే మనకు విలువ లేదు. ఏ ముందులో ఏదో వచ్చినాం, ఈ భూమి మీద బతుకుతున్నాం, కొంతకాలం అయిపోయిన తర్వాత దేవుడా తీసుకుని అయినా తీసుకో అంటాం, దేవుడు తీసుకుంటాడు, తర్వాత వెళ్ళిపోతాడులే అని అనుకుంటాం. అవర్ లైఫ్ ఈజ్ చీప్ ఫర్ అస్. దేవుడు దీన్ని ఏం చేశాడంటే దాచిపెట్టినాడు. ఆయన మికాయేలను దాచిపెట్టలేదు, గాబ్రియేలను దాచిపెట్టలేదు, దేవదూతలను దాచిపెట్టలేదు, సౌర గ్రహాన్ని కుటుంబాన్ని దాచిపెట్టలేదు, అంటే సౌర కుటుంబాన్ని దాచిపెట్టలేదు. ఇవన్నీ దాచిపెట్టుకుంటే ఇవన్నీ అలాగలాగలాగలాగా పడేసి మనిషిని యొక్క ఆత్మను మాత్రం ఆయన దాచి ఉంచినాడు. దేవుని యొక్క ఆత్మ మనుషుని యొక్క ఆత్మతో పెనవేసుకున్న కారణం చేత దేవుడు దాచి ఉంచి దాన్ని భద్రంగా కాపాడుతున్నాడు. దేవునికి మనము ఇష్టమైన వారు. దేవుడే మనల్ని దాచినాడంటే ఇంక సన్నవన్నగా విలువైన వాళ్ళమా? మనము ఎంత విలువైన వాళ్ళమా ఏంటాం? మనుషులే మనల్ని పట్టించుకోకపోయినప్పుడు దేవుడు మనల్ని పట్టించుకుని దాచిపెట్టినాడనే వాక్యం మనం చూస్తాం. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన పరచు. ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలు చూసాము? 3 సంవత్సరాలు చూసాము. ఇంక ముగిస్తాంలే, టైం అయిపోయింది. మీలో కొంతమంది బైబిల్ మూసేసినారు, కొంతమంది నిద్రపోతున్నారు. రకరకాల స్వాతంత్రం వచ్చింది. సో నేను టీచర్ కనుక మీరు మూసేస్తే అర్థం ఏంటంటే ఇంకా ఆబ్జెయ్యి, నువ్వు మూసేయట్లేదు కనుక మేము మూసేసినాము. పిల్లలు కూడా అంతే. నేను క్లాసులో లెసన్ చెప్పేటప్పుడు వాళ్ళు నోట్స్ మూసేసినారు అనుకో, ఇంక చాలు సార్ అని అర్థం. ప్రభువు మనకిచ్చిన ఈ తరుణం, ఈ అవకాశంలో ఆయన కొరకు మనం సాక్షులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనికే ఆయనకు విలువైన మనల్ని ఆయన దాచినాడు. ఇప్పుడు ఆయన కొరకు ఆయన వాడుకోవాలని కోరుతున్నాడు. రకరకాల పరిస్థితులు, ఇబ్బందులు, పోరాటాలు, వీటన్నిటిలో ఆయన వాడుకుంటూ వచ్చినాడు. చివరికి ఒక విషయం చెప్పి నేను ముగించిన. సాధు సుందర్ సింగ్, మీరు పేరు విన్నారు కదా. ఆయన ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇంట్లో నుండి ఆయన వెలివేసినారు. నిజంగా ఆయన పేరు సాధు సుందర్ సింగ్ అంత కాదు, సుందర్ సింగ్ అంతే. ఆయనకు సాధు అని ఒక బిరుదు తగిలిచ్చినారు. ఆయనకు తగిలిస్తే వర్తించింది, కానీ మనకు తగిలిస్తే వర్తించదు. ముందు ఎవరైనా పేరు పెట్టుకుని చూడండి, మనకి ఎలా కనిపిస్తుందో. మీ పేరు ఎవరైనా ఉందనుకో, మోజస్ ఉంటుంది అనుకో, సాధు మోజస్. అబ్బో, పేరుకి జీవితానికి ఎక్కడ సాధువే కనిపించదు అని మనం అనుకుంటాం కదా. ఆయన సాధు అని ఎందుకు అయ్యారంటే ఆయన యేసుప్రభుని నమ్ముకున్న దినాల్లో భారతదేశము ఇంకా స్వాతంత్రం లేకుండా బ్రిటిష్ వాళ్ళ పరిపాలిస్తుండేవాళ్ళు. అప్పుడు యేసుప్రభుని గురించి ఎవరని చెప్తే ఇది బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని తలంచేవాళ్ళు. అందుకనే ఆయన అనుకున్నాడు భారతీయులకు భారతీయ పాత్రలోనే యేసుప్రభుని పరిచయం చేయాలని. భారతీయులు భక్తిగా ఉండాలంటే ఏం చేస్తారు అంటే ఇంక కాషాయ వస్త్రం ధరిస్తారు, కాళ్ళకు చెప్పులు లేకుండా ఉంటారు, లోకమంతా పరిచయించినట్లుంటారు. ఒక సామాన్యం, ఒక సాధువు వలె
ఏమీ ఆశించకుండా ఆ గ్రామాలన్నీ తిరిగి వారు ప్రకటిస్తారు అన్నట్లుగా ఈ సాధు సుందర్ సింగ్ గారు అలాగ ప్రకటిస్తూ వచ్చినాడు. ఓ దినాన ఆయన యేసుప్రభు యొక్క వాక్యం ప్రకటిస్తూ ఒక రైల్లో ప్రయాణమై వెళ్తున్నాడు. రైల్లో ఆయన ఎదురుకు ఒక ప్రయాణికుడు కూర్చుని ఉన్నాడు. ఆ ప్రయాణికునికి యేసుప్రభుని గురించి ఆయన పరిచయం చేసినాడు. పరిచయం చేసి ఆయనకున్న భారాన్ని బట్టి ఒక బైబిల్ ఆ ప్రయాణికునికి బహుమానంగా ఇచ్చినాడు. ఆ ఎదుటి ప్రయాణికుడు ఆ బైబిల్ తీసుకొని సాధు సుందర్ సింగ్ గారు ఎదుట చించి పోతున్న రైలు కిటికీలో నుండి బయటపడేసినాడు. ఈయనకి చాలా కోపం వచ్చింది. సాధు సుందర్ సింగ్ గారు అన్నారు, నీకు బైబిల్ ఇష్టం లేకపోతే నాకు వద్దండి అని చెప్పి నాకు వాపసు ఇవ్వచ్చు కదా, నా కళ్ళు ఎదుట నువ్వు చించి పడేస్తున్నావు అంటే నేను ఏమనుకోవాలా అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఎదురుగా ఆయన వ్యక్తి, మీకు నాకు ఇష్టం లేదంటే వాపసు ఇస్తే మీకేం బాధ కలగదు, మీ కళ్ళు ఎదుట చించేస్తే మీకు ఎక్కువ బాధ కలుగుతుంది. అది నా కక్ష, అది నా పగ, అందుకనే మీ కళ్ళు ఎదుట నేను చించేశాను. సాధు సుందర్ సింగ్ గారు ఆయన కొరకు ప్రార్థన చేసినాడు. చేసిన వస్తే దిగేసి ఆయన ఇంకెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ప్రత్యేక కోడికల కొరకు పిలిచినారా అని అనుకో, ఇలాగ ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టి ఏర్పాటు చేసి పిలిచింటే మధ్యాహ్న కాలంలో లేదా మీటింగ్ ఆరంభానికి మునుపు ఇక్కడ మీటింగ్ నడిపించి ఒక బ్రదర్ చెప్పినాడు, ఇప్పుడు మన మధ్యలో నాకు యవనస్తుడు సాక్ష్యం చెప్తాడు అని చెప్పినారు. సరే, ఆ యవనస్తుడు వెళ్ళి సాక్ష్యం చెప్పడం ఆరంభించినాడు. నేను చాలా ఘోరంగా జీవించినాను, ఇంకా ఆయనకు ఘోరమైన జీవితాన్ని గురించి చాలాసార్లు చెప్పాడు. ప్రతి చెడ్డ అలవాటు నాకుండేది, దాన్ని బట్టి నేను సమాధానం లేక సంతోషం లేక చనిపోవాలని అనుకున్నాను. రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళాను. ఆ ట్రాక్ దగ్గరికి వెళ్తే రైలు ఇంకా రాలేదు, ఆలస్యంగా వస్తుందని తెలిసింది. ఆ రైలు ట్రాక్ దగ్గర ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నీడను కూర్చొని రైలు వచ్చిన తర్వాత రైలు కింద అడ్డం పడి ఆత్మహత్య చేసుకుందామని. ఆ రైలు రాకపోతే నేను ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటా ఉంటే విపరీతమైన గాలి వచ్చింది. ఆ గాలికి ఒక పేపర్ ఎగిరి వచ్చి నా మీద పడింది. ఏంటబ్బా ఈ పేపర్ పడింది అని ఆ పేపర్ తెరిచి వచ్చినాను. ఆ పేపర్లు ఇలాగ రాశారు, నీకు నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాము, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. ఏంటి ఇంత నేరుగా ఇంత సూటిగా రాశారు? నీకు నీవు ఏ హాని చేసుకునవద్దు. నన్ను గురించి వాళ్ళకి ఎలాగ తెలిసింది? ఆ పేపర్ గాలికి ఇప్పుడు ఎలాగొచ్చింది? అది నాకెందుకు తాకింది? ఇప్పుడు నా గురించేనా ఇది? నేను హాని చేసుకోకూడదా అని ఆ పేపర్ అంతా చదవడం ఆరంభించినారు. యేసు ప్రభు నమ్ము, విశ్వాసం ఉంచును, రక్షణ పొందుతావు అని దాంట్లో రాయబడింది. అక్కడే మోకరించినాడు. యేసు ప్రభు, నువ్వు దేవుడంట, నాకు హాని చేసుకుని వద్దని పేపర్ నా దగ్గరికి వచ్చింది, నా పాపాలు క్షమించు, నేను హాని చేసుకోకుండా కాపాడు. ఇలా ప్రార్థన చేస్తుంటే తన పాపపు స్థితి తనకు కనిపించబడింది. ఆయన రక్షణ పొందినాడు, పాప భారమంతా తొలగించబడింది. ఆ పేపర్ హత్తుకున్నాడు. ఇంకా ఇలాంటి పేపర్లు ఎక్కడున్నాయని ఈ కలయి చూస్తున్నాడు. అంతలోపల రైలు రానే వచ్చింది. ఆ రైలు దాటిపోయింది. తన ప్రాణాన్ని తీసుకోవటానికి ఆయన ఇష్టపడలేదు. ఇప్పుడు ఆ యవనస్తుడు సాక్ష్యం చెప్తా, ఇలాగంతా సాక్ష్యం చెప్పిన తర్వాత నా ప్రాణాన్ని నేను తీసుకోవడానికి రైలు ట్రాక్ దగ్గరికి వెళితే ఈ వాక్యము నాకు కనిపించి నా జీవితాన్ని మార్చింది. ఆ వాక్యము నా దగ్గరికి ఆదినాన గాల్లో పంపిన దేవునికి స్తోత్రము కలుగును గాక. గాల్లో ఆ వాక్యం ఆ దినాన నా దగ్గరికి ఎగిరి రాకుండా ఉంటే నా తల రైల్వే పట్టాల మీద ఎగిరి పడి ఉండేది. అలాగే సాక్షి చెప్పి కూర్చున్న తర్వాత ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారు వాక్యం చెప్పడానికి వచ్చినాడు. ఆయన కళ్ళన్నీ కన్నీళ్లు పర్వతం అయిపోయినాయి, కన్నీళ్లు పర్యంతం అయిపోయినాయి. ఆయన ఇలాగ చెప్పడం ఆరంభించినాడు. నేను ఒకసారి రైల్లో ప్రయాణం అవుతూ ఉంటే యేసుప్రభుని గురించి ఒక ఆయనకి నా ఎదురుగా ప్రయాణికునికి చెప్తున్నాను. ఆయన బైబిల్ ఇచ్చినాను, నా కళ్ళెదుట చించేశాడు. ఎందుకు చేశాడని బాధపడ్డాను. ఇప్పుడు ఆ చించేసిన ఆ బైబిల్లోని వార్త కిటికీలో నుండి వెళ్ళింది ఈ రైల్వే ట్రాక్ మీదే. ఆ పత్రిక ఈ యవనస్తుని తాకింది. ఇప్పుడు ఆ బైబిల్ చించేయటానికి దేవుడు వాడుకున్న క్రైస్తవేతను బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. వచ్చిన సభికులంతా కన్నీటి పరమయ్యారు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవే. దేవుని వాక్యం శక్తి కలిగింది.
దేవుని సువార్థికుడు శక్తి కలిగిన వారు, ఇతరులను ప్రభావితం చేయగలిగిన వారు. దేవుని జనమా, దేవుని ప్రజలారా, ఇది మన సంగతి ఏంటి? మన చుట్టూ అనేక మంది ఉన్నారు. సంవత్సరాలు జరుగుతున్నాయి. మన హృదయంతరంగంలో కార్యము నూతనపరచబడి వారిని కూడా ప్రభు వైపు సంపాదించాలని దేవుని ఉద్దేశం. మరి మన జవాబేంటి? ఈ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ